ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగులందరికీ కూడా 60% డిఏ పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎంత జీతం పెరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ భారీ శుభవార్త. డిఏ ఏకంగా 60% పెంపు, భారీగా పెరగనున్న జీతాలు. ఎవరికి ఎంత? గ్రామీణ డాక్ సేవకులకు జీడీఎస్కి బిగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది గ్రామీణ తపాలా ఉద్యోగుల యొక్క కరువు భత్యాన్ని అయితే పెంచింది. ఇకపై గ్రామీణ డాక్ సేవకులు జనవరి 1, 2026 నుంచి తమ ప్రాథమిక టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ టీఆర్సీఏపై 60% డిఏ పొందుతారు. తపాలా శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం కేంద్ర ఉద్యోగులకు డిఏకు సమానమైన బెనిఫిట్స్ అందించాలనే డిఏ హైక్ లక్ష్యంతో నిర్ణయం తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది గ్రామీణ తపాలా ఉద్యోగుల నెలవారీ ఆదాయం నేరుగా పెరుగుతుంది. మే 10, 2026 జారీ చేసిన ఉత్తర్వులో గ్రామీణ తపాలా కార్మికులు ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన డిఏ రేటును పొందుతారంటూ తపాలా శాఖ, పోస్టల్ శాఖ అయితే కనుక స్పష్టంగా పేర్కొంది. గతంలో 58% ఉన్న డిఏ రేటును 60% పెంచారు. ఏప్రిల్ 22, 2026 ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం జారీ చేసినటువంటి ఆఫీస్ మెమోరాండం ప్రకారం ఈ నిర్ణయం అయితే అమలు కానుంది. నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ఉద్యోగులకు ఉపశమనం కల్పించడానికి అవసరమని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ పెంపు ఉద్యోగుల జీతాలపై నేరుగా ప్రభావం చూపనుంది. ఉదాహరణకు ఒక గ్రామీణ డాక్ సేవకు కనీస జీతం 20,000 అయితే ఇప్పుడు ఇది 12,000 ఎక్స్ట్రాగా డిఏ పొందుతారు. దాంతో నెల మొదటి జీతం ఒకసారిగా 32,000 అయితే పెరుగుతుంది. అదేవిధంగా 25,000 కనీస జీతం పొందుతున్న ఉద్యోగి 15,000 డిఏ పొందుతారు. వారి జీతం 40,000 రూపాయలు అవుతుంది. పెరిగిన డిఏ ఉద్యోగులు నెలవారీ సేవింగ్స్, గృహ ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 10,000 జీతం ఉన్న వారికి 6,000 డిఏ పెరిగి 16,000 అవుతుంది వాళ్ళ జీతం. 12,500 జీతం ఉన్న వారికి 7,500 డిఏ పెరిగి వాళ్ళకి 20,000 అవుతుంది. 15,000 శాలరీ తీసుకున్న వాళ్ళకి 9,000 డిఏ పెరుగుతుంది. మొత్తం 24,000 అందుకుంటారు జీతంగా. ఇక 17,500 శాలరీ తీసుకునే వాళ్ళకి 10,500 డిఏ పెరుగుతుంది. 28,000 రూపాయలు అయితే జీతం తీసుకుంటారు. ఇక 20,000 రూపాయలు శాలరీ తీసుకునే వాళ్ళకి 12,000 రూపాయలు డిఏ పెరుగుతుంది. వాళ్ళ జీతం అప్పుడు 32,000 అవుతుంది. 22,500 ఒక కాలం ఉంది, వారికి 13,500 డిఏ పెరిగి వాళ్ళకి 36,000 అవుతుంది. ఇక 25,000 రూపాయలు డిఏ జీతం తీసుకునే వాళ్ళకి 15,000 రూపాయలు డిఏ పెరిగి వారి జీతం 40,000 రూపాయలు అయితే అవనుంది. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగుల యొక్క ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం నేపథ్యంలో ఈ నిర్ణయం లక్షలాది కుటుంబానికి అయితే ఊరట ఇవ్వనుంది.